వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ మృతి. తెలంగాణలో దళితులు ఆదివాసులపై జరుగుతున్న అఘాయిత్యాలపై చర్యలు తీసుకోమని కోరిన కమిటీ. తన రాజకీయ భవిష్యత్తుపై రేపు నిర్ణయం తీసుకుంటారన్న కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అలీ లారిజానీ హతమయ్యారు. ఈ దాడిలో ఆయన కుమారుడు, అంగరక్షకులు కూడా మరణించారని ఇరాన్ ధృవీకరించింది. దేవుని ధర్మసేవకుడైన అమరవీరుడు డాక్టర్ అలీ లారిజానీ పవిత్రాత్మను, ఇతర అమరవీరుల పవిత్రాత్మలను ఆలింగనం చేసుకున్నాయని ఈరోజు తెల్లవారుజామున ఇరాన్ జాతీయ భద్రతా మండలి పేర్కొంది. ఆయనతో పాటు ఆయన కుమారుడు, అంగరక్షకులు కూడా మరణించారని తెలిపింది. రాత్రిపూట జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో లారిజానీ, బసీజ్ కమాండర్ సోలేమానీ హతమయ్యారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాడ్జ్ చేసిన వాదన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఇరాన్ సుప్రీం జాతీయ భద్రతా మండలి కార్యదర్శి లారిజానీ, మరో అగ్ర కమాండర్ సోలేమానీ నిన్న రాత్రి హతమయ్యారని చీఫ్ ఆఫ్ స్టాఫ్ నాకు ఇప్పుడే తెలియజేశారని కాడ్జ్ తన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇరాన్ రాజకీయాల్లో లారిజానీ ఒక ప్రముఖ వ్యక్తి. గత 4 దశాబ్దాలుగా ఆయన ప్రభుత్వ, మీడియా, భద్రతా సంస్థలు, పార్లమెంటు సభ్యుడిగా పలు ఉన్నత పదవులను నిర్వహించారు. జూన్ 3, 1957న ఇరాక్లోని నజాబ్లో జన్మించిన లారిజానీ షరీఫ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్లో తన అండర్ గ్రాడ్యుయేట్ విద్యను పూర్తి చేసి టెహరాన్ విశ్వవిద్యాలయం నుండి తత్వశాస్త్రంలో మాస్టర్స్, డాక్టరేట్ డిగ్రీలు పొందారు. ఆయన 1981లో సెంట్రల్ న్యూస్ యూనిట్ అధిపతిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించి 1982లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ IRGCలో చేరారు. 1982-83 మధ్య ఆయన కార్మిక, సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పార్లమెంటరీ వ్యవహారాల ఉపమంత్రిగా పనిచేశారు. పోస్టు, టెలిగ్రాఫ్, టెలిఫోన్ మంత్రిత్వ శాఖలో న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల ఉపమంత్రి పదవులను కొద్ది కాలం పాటు నిర్వహించారు. 1986 నుండి 89 వరకు లారిజానీ రెవల్యూషనరీ గార్డ్స్ మంత్రిత్వ శాఖలో న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల ఉపమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1989 నుండి 92 వరకు రెవల్యూషనరీ గార్డ్స్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా బాధ్యతలు చేపట్టారు. 1990వ దశకంలో ఆయన సాంస్కృతిక, మీడియా రంగాల వైపు మళ్లారు. దాదాపు ఒక దశాబ్దం పాటు ప్రభుత్వ మీడియా సంస్థ అయిన ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్కాస్టింగ్ IRIBకు అధిపతిగా పనిచేశారు. తర్వాత ఆయన భద్రతా వ్యూహాత్మక రంగంలోకి ప్రవేశించి సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా పనిచేశారు. అక్కడ ఆయన దేశ అణు వ్యవహారాలను పర్యవేక్షించి సంబంధిత చర్చలలో పాల్గొన్నారు. కోమ్ నుండి పార్లమెంటుకు ప్రతినిధిగా ఎన్నికైన లారిజానీ 2008 నుండి 2020 వరకు వరుసగా 3 పర్యాయాలు పార్లమెంట్ స్పీకర్గా పనిచేశారు. 2025లో ఆయన సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శిగా తిరిగి నియమితులయ్యారు. మొత్తంగా ఇరాన్ పురోగతి, ఇస్లామిక్ విప్లవం కోసం జీవితాంతం కృషి చేసిన ఆయన చివరికి తన కోరికను నెరవేర్చుకున్నారు. ఆయన గర్వంగా అమరులయ్యారు అని భద్రతా మండలిని ఉటంకిస్తూ మొహర్ ఏజెన్సీ నివేదించింది. ఇరాన్ సైనిక నాయకత్వంలో లారిజానీ అత్యంత కీలకమైన వ్యక్తి. ఇరాన్ సర్వోన్నత నాయకుడు అయతుల్లా ఖమేనీ హత్య తర్వాత లారిజానీ దేశ భద్రతా బాధ్యతలు చేపట్టారు. ఇరాన్ సర్వోన్నత నాయకుడు ఖమేనీ హత్య తర్వాత యుద్ధంలో మరణించిన అత్యంత సీనియర్ ఇరాన్ నాయకుడు లారిజానీ కావడం గమనార్హం. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల చట్టం 1989 కింద ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల నిఘా పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని తక్షణమే నిర్వహించాలని కోరుతూ 7 సభ్యుల ప్రజాభిప్రాయ సేకరణ కమిటీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. పదవి విరమణ చేసిన న్యాయమూర్తి, న్యాయవాదులు, విద్యావేత్తలతో కూడిన ఈ కమిటీ SC/ST చట్టం అమల్లో తీవ్రమైన లోపాలున్నాయని, రాష్ట్రంలో దళితులు, ఆదివాసీలపై వ్యవస్థాగతంగా అఘాయిత్యాలు జరుగుతున్నాయని వివరించింది. ఈ మేరకు జనవరి 25న రోజంతా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఇందులో 30కి పైగా కేసులను సమీక్షించి దళితులు, ఆదివాసీలపై జరిగిన అఘాయిత్యాలు, బాధితుల వాంగ్మూలాలను నమోదు చేశారు. విచారణలో వెల్లడైన అంశాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. FIR నమోదు చేయడంలో జాప్యం, ఆధిపత్య కులాలకు చెందిన నిందితులతో రాజీ పడమని ఒత్తిడి చేయడం, చట్టంలోని సంబంధిత నిబంధనలను అమలు చేయడంలో వైఫల్యం, తక్కువ శిక్ష రేట్లకు దారితీసే నాసిరకమైనటువంటి దర్యాప్తు ఛార్జ్షీట్లు దాఖలు చేయడంలో జాప్యం, అట్రాసిటీల నివారణ చట్టం నిబంధనల ప్రకారం తప్పనిసరిగా అందించాల్సిన నష్టపరిహారం పంపిణీ చేయకపోవడం వంటి పోలీసు, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యాన్ని బాధితులు, ప్రాణాలతో బయటపడిన వారు వెల్లడించారని కమిటీ సభ్యులు తెలిపారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ నుండి జనవరి 23, 2026 నాటి సమాచార హక్కు చట్టం RTI కింద పొందిన సమాచారాన్ని పరిగణలోకి తీసుకుని 2024లో ఏ అట్రాసిటీ బాధితుడు కూడా తప్పనిసరి అయిన 7 రోజులలోపు మధ్యంతర సాయం అందలేదని
ప్యానెల్ పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా విధి నిర్లక్ష్యం చేసినందుకు ఏ ప్రభుత్వ ఉద్యోగిపైన పీఓఏ చట్టంలోని సెక్షన్ 4 కింద కేసు నమోదు చేయలేదు. 27 జిల్లాలలో బాధితులకు ఎలాంటి న్యాయ సహాయ సౌకర్యాలు కల్పించలేదు. ఆ సంవత్సరంలో చట్టంలోని సెక్షన్లు 4, 5 కింద ఎలాంటి కేసులు నమోదు చేయలేదు అని ఆ లేఖలో ఉంది. రాష్ట్ర జిల్లా స్థాయిలలో తప్పనిసరి సమీక్ష లేకపోవడం, అత్యాచార నిరోధక చట్టం అమలులో ఉన్న తీవ్రమైన లోపాలను, అలాగే అన్ని స్థాయిలోనూ సంస్థాగత వైఫల్యాలను బహిర్గతం చేసిందని ఆ లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన పునర్వ్యవస్థీకరించిన రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల పర్యవేక్షణ కమిటీ ప్రతి సంవత్సరం జనవరి, జూలై నెలల్లో కనీసం 2 సార్లు సమావేశం కావాల్సి ఉండగా ఇప్పటి వరకు ఒక్క సమావేశం కూడా నిర్వహించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో కమిటీ పలు డిమాండ్లు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు, దర్యాప్తు, విచారణ, నష్టపరిహార చెల్లింపులకు నిర్దేశించిన కాలపరిమితులను కఠినంగా అమలు చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయ సాయం అందించాలని, 2 నెలల్లోగా తెలంగాణ వ్యాప్తంగా జిల్లా స్థాయి విజిలెన్స్ పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలని, అఘాయిత్యాల కేసులను సున్నితంగా నిర్వహించేందుకు పోలీసు, రెవెన్యూ, న్యాయ అధికారులకు శిక్షణ ఇవ్వాలని ఈ కమిటీ కోరింది. ఏకపక్ష తొలగింపులను నివారించడానికి, ఆదివాసీల భూ హక్కులను పరిరక్షించడానికి అటవీ హక్కుల చట్టం 2006ను వేగంగా అమలు చేయడానికి కోరింది. సాక్ష్యాల ఆధారంగా రూపొందించిన వివరణాత్మక, విశ్లేషణాత్మక నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించుకున్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. రేపు ఉగాది పండుగ తర్వాత తను కాంగ్రెస్లోనే కొనసాగాలా లేక రాజీనామా చేయాలా అనే విషయంపై ఒక నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు. తన పార్టీ కార్యకర్తలను విశ్వాసంలోకి తీసుకున్న తర్వాతే తదుపరి అడుగు వేస్తానని ఆయన పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా జీవన్ రెడ్డికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు మధ్య విభేదాలు రాజుకుంటున్నాయి. గత 4 దశాబ్దాలుగా తను సేవలందిస్తున్న పార్టీ పట్ల జీవన్ రెడ్డి అసంతృప్తికి లోనయ్యారు. ఈ మేరకు నిన్న జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతున్న తనకు కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్న సమస్య పరిష్కారం కావాలంటే ఒకే ఒక్క మార్గం ఉందని ఆయన చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత తమ విధేయులను మార్చుకొని కాంగ్రెస్లో చేరిన 10 మంది భారత్ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పార్టీ సంబంధాలను తెంచుకోవడమే ఆ మార్గమని ఆయన సూచించారు. ఆ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో మాత్రమే ముఖ్యమంత్రితో కలిసి పనిచేయడానికి పరిమితం కావాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి పార్టీని అధికారంలోకి నడిపించారు కాబట్టి ఆయనను ముఖ్యమంత్రిని చేశారు. ఆ పదవికి ఆయన అర్హుడు. బట్టి విక్రమార్క సిఎల్పి పక్ష నేతగా ఉంటూ పోరాటం చేశారు కాబట్టి ఆయన ఉప ముఖ్యమంత్రిని చేశారు. ఆ పదవికి ఆయన అర్హుడు. కానీ బీఆర్ఎస్ పాలనలో శాసనమండలిలో ఏకైక కాంగ్రెస్ సభ్యుడిగా ఎమ్మెల్సీ ఉన్నది నేను మాత్రమే. నేను ఆ విధేయతలను మార్చుకోలేదు. శాసన మండలిలో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా నేను ఒంటరిగానే పోరాడాను. మరి నాకు మంత్రి పదవి దక్కడానికి అర్హత లేదా అని ఆయన ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతున్నప్పటి నుండి పార్టీలో తన అవమానానికి గురవుతున్నట్లు భావిస్తున్నానని ఆయన చెప్పారు. ఇటీవల కాలంలో జగిత్యాల మున్సిపల్ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక విషయంలోనైనా లేదా మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల ఎన్నికల విషయంలోనైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్న తీరుపై ఆయన బహిరంగంగానే తన ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాతో జరిగిన ఒక చిట్ చాట్లో సంజయ్ కుమార్ మాట్లాడుతూ తను జీవన్ రెడ్డితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించడం పట్ల జీవన్ రెడ్డి ప్రత్యేకంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. నాతో కలిసి పనిచేస్తానని చెప్పడానికి అతను ఎవరు? అతను కాంగ్రెస్ పార్టీకి చెందినవాడేనా? అసలు తను ఏ పార్టీకి చెందినవాడో అతనికి తెలుసా? పార్టీ అంతర్గత వ్యవహారాలలో అతను ఎందుకు జోక్యం చేసుకుంటున్నాడు అని ఆయన ప్రశ్నించారు. ఇంతలో ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో కొంత అలజడిని సృష్టించింది. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ జీవన్ రెడ్డికి సంబంధించిన సమస్యను పరిష్కరించే బాధ్యతను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీసుకోవాలని సూచించారు. జీవన్ రెడ్డి అత్యంత సీనియర్ కాంగ్రెస్ నాయకుడని, ఆయన తన తండ్రితో కూడా కలిసి పనిచేశారని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మహేష్ కుమార్ గౌడ్ ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వెంటనే జోక్యం చేసుకుని జీవన్ రెడ్డి పార్టీలోనే కొనసాగేలా చూడాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య మెరుగైన సమన్వయం, సమర్థవంతమైనటువంటి పనితీరు కోసం ఏఐసీసీ యొక్క సమన్వయ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీధర్ చందర్ రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సభ్యులుగా ఉన్నారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.